ఈ తరిక ఇది అయ్యా వీళ్ళు అనలేకనా మాకు మాటలు రావా వానికంటే డబల్ మాట్లాడతాం వాడు ఏమనుకుంటుండో కబాడతారు అరే రేవంత్ రేపర్సెంట్ బిడ్డ మేము కూడా చూసుకుంటాం ఛాలెంజ్ చేస్తున్నాం రా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి అవన్నీ వాడు దమ్ముంటే మొగోడైతే చెప్తాను సలగాని దొంగ వాడు ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట పద్ధతి బ్రోకర్ అంటాడు ఎవరు జోకర్ అంటాడు వాళ్ళ అన్న పెద్ద అన్న ఏజ్ వాళ్ళ నాయన లెక్క ఏజ్ నాది వానికి మర్యాద లేదా సీఎం పెద్దలు కేసీఆర్ని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వాని కళ్ళము కూడా కనిపిస్తలేవా వాని కళ్ళు లేవా వాడి కబడ్డీ కాడు వాడు మనసు కాలిపోతుంది ఎందుకంటే బట్టబాజు కాడేవాడు దొంగ చిల్లరగా థర్డ్ క్లాస్ ఫెయిలాడు వాడే బూట్లవాడు దరిద్రపోడాడు వాళ్ళకి శనివారం కాంగ్రెస్ ఎక్కడైనా దివాళి తీసింది వాళ్ళు శని మీదనే ఉన్నారు దానికి దరిద్రుడు వచ్చింది వాడు ఉద్ధరించేది ఏం లేదు మొత్తం చెడగొట్టేది బస్ అది ఎక్కడైనా చెడిపోయింది కానీ మంచోళ్ళని చెడగొడుతుంది కదా మంచోళ్ళని చెడ మాటలు మాట్లాడుతుంది కదా నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను బాగా జాబ్తా ఉన్నాయి కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా మల్లారెడ్డి దొంగ భూమా మల్లారెడ్డి కబ్జా భూమా మల్లారెడ్డి సికం పట్టనా మల్లారెడ్డి చెరువు భూమా రాదా రాదా చెప్పు ప్లాన్లు లేవా కంప్యూటర్లో లేదా నేను దాచిపెట్టుకుంటున్నా వాడు నన్ను కబ్జా అంటాడు వాడు కబ్జాకోర్ వాడు బ్లాక్మెయిల్ వాడు అట్లా సంపాదించాడు గుల్లెట్ జర్మన్ ఒక్క రూపాయి బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లెట్ జర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తాను నేను ఇన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండ హుజూరాబాద్లో మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు ఎవరైనా చెప్పిండ్రా ఎవరో చెప్పలేదు కదా ఆయనే చెప్పిండు కదా వాళ్ళు డ్యూటీలు చేసేలా కూడా ఇస్తాడు కదా ఆర్థికంగా మంచుకున్న కూడా ఇస్తాడు కదా మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా ఇంకా వాడికి అక్కడికి ఎక్కలేదా వాడికి మైండ్కి ఎక్కలేదా అన్ని మేమే చేస్తాం మా సీఎం కేసీఆర్ చేస్తాడు ప్రతి పేదల గుండెల్లో ఉంటాడు పేదల ఇళ్లలో ఆయన దేవుని రూపం ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది పెట్టుకోరా చపరాసి వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాను కదా అబద్ధాలలో నంబర్ 1 కదా బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా అన్నిట్లల్లా బట్టబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా నేను వాంతో సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే దాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా రేయ్ నేను రాజకీయంలోకి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నారా 20 గంటలాగు 15 గంటలాగు 2 ఏళ్ళలాగు మరినే వస్తున్నాం ఇప్పుడు డైలాగ్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం రా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం రా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడు అయితే చెప్పురా ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా నేను అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా వాడిని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబర్ నిలబడతాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయినోడు 0 ముగ్గురు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని సాలగాంతో మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు ఒక్క బిల్డింగ్ కొనుక్కోవడానికి దెబ్బకి నా కొడుకు ఇక్కడ వద్దాను మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 30 తిప్పలు పెట్టిండు మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపసు వచ్చి మన చెడగొడతావురా మాకు నువ్వు దుర్మార్గం నువ్వే చెడిపోయావు నువ్వే లబ్బందావు మాకు వచ్చి మళ్ళీ ఇంకా చెడగొడతావురా మన నోట్లో మన్ను వేసిపోతావురా తిడుతున్నా అంతా ఫ్లెక్సీలు పట్టుకొని తిట్టిరు అంతా సర్కస్ లెక్క
ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయటకు వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు, 5 వద్దలు వాళ్ళు టెంట్ వేసిగా వాళ్ళ ముంగడ తిడతాడు. ఇక వాళ్ళు సపోర్ట్ కొడతారు, సినిమా కథ క్లోజ్, మళ్ళీ టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు. ఒక ఆ పద్ధతి నువ్వు అంది వానికి ఎవరో చేస్తాడా? ఏం చూసేస్తారు? ఎందుకు చేస్తారు చెప్తున్నారు? ప్రజలు కూడా ఎందుకు చేస్తారు? ఏదైనా ఒక్క పని చూపిమని, వాళ్ళ పాదరికాలను చూపిమని. పోనీ ఈయన ఏం చేసిండని చెప్పు. ఈయన 4 పార్టీలు మరి ఏముందని మొన్నటి దాకా పైసలు ఇచ్చి కూడా పీసీసీ తెచ్చుకున్నాడు. వాళ్ళు ఎవరు దిగ్గలేడు, పీసీసీకి సూటబుల్ పర్సన్ లేదు. ఈ బ్రోకర్ కనిపిస్తాడంటే వాడిని తిట్టి ఇన్ని పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు. అది వచ్చేది లేదు, సత్యం లేదు. పార్టీ అయితే నడవలేని వాళ్ళు పెట్టారు ఈ దరిద్రుడు. వీడు కాంగ్రెస్ టీడీపీలు ఉండే, నేను కూడా అప్పుడు టీడీపీలో ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. ఏం చేసాడు? దాన్ని దివాళి తీపించాడు. ఒక సీనియర్కు రెస్పెక్ట్ ఇచ్చే లేదు. పోదురు వాడు వచ్చే ముందు 10 మందిని చిల్లరగాలని పంపిస్తాడు. సీఎం సీఎం సీఎం, వీని ముఖానికి సీఎం. వీడు సినిమాలో కూడా సీఎం కాదు. వీడి దరిద్రం. వీడు అప్పుడు అనిపించుకుంటాడా? మొన్న కూడా ప్రమాణ స్వీకారం పీసీసీ ప్రెసిడెంట్ ముంగడ వచ్చిన సీఎం శివుని పంపించకుంటాడు. వీడు సీఎం ఆయన, వీడు దరిద్రుడు కదా. ఏమి స్టైలు వాడు పీసీసీ ప్రెసిడెంట్ వాడు. 10 మంది చర్చగాలను పెట్టుకొని అనిపించుకునేది పెద్ద ఇదా, డబ్బ కొట్టుకునేది అదా? ఈ దరిద్ర ఇదా అయ్యా? వీళ్ళు అనలేకనా మాకు మాటలు రావా? వానికంటే డబల్ మాట్లాడతాం. వాడు ఏమనుకుంటుండో కబాడతారు. రే రేవంత్ రేపటి బిడ్డ మేము కూడా చూసుకుంటాం, ఛాలెంజ్ చేస్తున్నాం రా. ఒక ఛాలెంజ్ ఇస్తుంటానే అవన్నీ. వాడు దమ్ముంటే మొగోడైతే చెప్తాను సలగాని దొంగ వాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట పద్ధతి బ్రోకర్ అంటాడు. ఎవరు జోకర్ అంటాడు? వాళ్ళ అన్న పెద్ద అన్న ఏజ్, వాళ్ళ నాయన లెక్క ఏజ్ నాది. వానికి మర్యాద లేదా? సీఎం పెద్దలు కేసీఆర్ని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వాని కళ్ళ కూడా కనిపిస్తలేవా? వాని కళ్ళు లేవా? వాడికి కబడ్డీ కాడు వాడు. మనసు కాలిపోతుంది. ఎందుకంటే పట్టరాజు కాడేవాడు దొంగ, చిల్లరగా 3rd క్లాస్ ఫెయిలాడు. వాడే బూట్లవాడు, దరిద్రపోడాడు. వాళ్ళకి శనివారం కాంగ్రెస్ ఎక్కడైనా దివాళి తీసింది, వాళ్ళు శని మీదనే ఉన్నారు. దానికి దరిద్రుడు వచ్చింది. వాడు ఉద్ధరించేది ఏం లేదు, మొత్తం చెడగొట్టాడు బస్. అది ఎక్కడైనా చెడిపోయింది. కానీ మంచోళ్ళని చెడగొడుతుంది కదా, మంచోళ్ళని చెడ మాటలు మాట్లాడుతుంది కదా. నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబ్తా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా? రాదా? రాదా చెప్పు? ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జాకోర్, వాడు బ్లాక్మెయిల్. వాడు అట్లా సంపాదించాడు. గుల్లె ధర్మన్ ₹1 బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లె ధర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా. నా పదవికి రాజీనామా చేస్తాను నేను.